సార్ యువర్ గుడ్ నేమ్? నా పేరు గిరీష్ అలాది. మీరు ఏ బిజినెస్ చేస్తున్నారు ప్రెసెంట్? నేను ఇన్సూరెన్స్ మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నాను. అన్లిస్టెడ్ షేర్స్ అన్నీ కూడా చేస్తాను. ఈక్విటీ మార్కెట్, కమోడిటీస్, కరెన్సీస్, ఎసెట్ క్లాసెస్లో వచ్చి రియల్ ఎస్టేట్, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఈ ఆప్తా క్యాటలిస్ట్కి రావడం వల్ల యూజ్ ఏమిటంటారు? ఆప్తా క్యాటలిస్ట్ అంటే ఇట్స్ ఏ కామన్ బ్రిడ్జ్ ఫర్ ఏంటంటే కనెక్ట్, కొలాబరేట్ అండ్ క్రియేట్ బిజినెస్ అని ఒక 3 ట్యాగ్ లైన్స్తో పెడుతున్నారు. దాని ద్వారా ఏంటంటే బిజినెస్ కనెక్ట్ అవ్వడానికి కొంత టైం కావాలి. ఇక్కడ మనం కనెక్ట్ అవ్వచ్చు వాళ్ళతో, తర్వాత కొలాబరేట్ చేసుకుంటాం, తర్వాత క్రియేట్ చేసుకుని బిజినెస్లోకి ఎంటర్ అవ్వడానికి అంటే ఇట్స్ ఏ గుడ్ ఆపర్చునిటీ అనమాట. అది ఫారినర్స్ యాప్టో ద్వారా ఏంటంటే వచ్చి ఇక్కడ కనెక్ట్ చేయటం అన్నది, ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఇవ్వటం అన్నది ఇట్స్ ఏ ప్రివిలేజ్ ఆపర్చునిటీ అనమాట. ఆపర్చునిటీ తీసుకుంటే మన ఫ్రెండ్సే మనకు మళ్ళీ రీఫ్రెండ్స్ అవుతారు, బిజినెస్ కూడా జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే విన్ విన్ సిచ్యువేషన్ అనమాట. మన బిజినెస్ వేరే వాళ్ళకి, వేరే వాళ్ళ బిజినెస్ మన ద్వారాను, అందరికీ ఏంటంటే కామన్ ప్లాట్ఫామ్ కాబట్టి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటా గ్రో అవ్వడానికి ఏంటంటే ఇట్స్ ఏ గుడ్ ప్లాట్ఫామ్ అనమాట. యంగ్ స్టార్టప్ ఎంటర్ప్రెన్యూర్స్కి ఎటువంటి మెసేజ్ ఇస్తారు? యంగ్ స్టార్టప్స్ అంటే ఈ రోజుల్లో స్టార్టప్స్ బిజినెస్ చేయడానికి ఎక్స్పీరియన్స్ లేకపోవడం ఒకటి ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. దాన్ని ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఇక్కడ వస్తున్నారు కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళతో మనం ఒక స్టార్టప్ కింద మనం మింగిల్ అవ్వడానికి, వాళ్ళ సపోర్ట్ తీసుకోవడానికి, వాళ్ళ గైడెన్స్తో ముందుకు వెళ్ళడానికి, అది సక్సెస్ అవ్వడానికి చాలా వరకు ఇంపార్టెంట్గా ఏంటంటే కీ స్టెప్స్లో ఒకటి. సో ఇక్కడ ఆ అవకాశం ఉంది కాబట్టి మనం బుక్స్లో చదువుకోవడం కాదు, ప్రాక్టికల్గా తెలుసుకుంటాం, మీట్ అవ్వడం అన్నది ఛాన్స్ ఉండదు ఎవరికైనా. ఇక్కడ ఏంటంటే ఆ ఎన్వి రావు గారిని ఇక్కడ మనం మీట్ అవ్వచ్చు, ఆ ఫార్మా కంపెనీ ఎంపీ ఎన్వి రావు గారిని. ఎన్వి రావు గారు కాకుండా పార్వతి కొల్లేపర గారు ఉన్నారు. మేడంని ఇక్కడ మీట్ అయ్యి మేడం సజెషన్స్ తీసుకుంటే ఎలా ఉంటుందంటే మనకి ఇట్స్ ఏ డైరెక్ట్ కనెక్టింగ్ పాయింట్ అనమాట. మేడం మనకి ఎన్నో గైడ్లైన్స్ ఇస్తారు, దాన్ని ఫాలో అవడం వల్ల ఏంటంటే మన బిజినెస్ స్టెప్స్ ఎలా ఉంటాయి. ఇప్పుడు ఫార్మా కంపెనీ బాగుంటుందని మేడం గారు చాలా మీటింగ్స్లో చెప్పారు, నేను కూడా విన్నాను. కానీ ఫార్మా గురించి నాకు తెలియదు, ఇంట్రెస్ట్ ఉంది, నేనేం చేయొచ్చు అన్నది ఏంటంటే మేడం గారి ద్వారా ఏంటంటే మనం తెలుసుకున్నామంటే మనం కూడా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అన్నది ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ అన్నది కూడా ఉంటుంది. మనం బిజినెస్ డైరెక్ట్గానే చేయట్లేదు, అది వాళ్ళ ద్వారా ఏమైనా ఛాన్స్ ఉందనుకో మనం అందులో ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా ఆ కంపెనీలో ఒక పార్ట్నర్ అవుతాం, మనం కూడా ముందుకెళ్ళచ్చు ఆ బిజినెస్లో. థ్యాంక్ యూ సార్. మీరు మాట్లాడతారు.